అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకం సంబంధించి గాను రూ. 20,000 జమ చేయడానికైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు జమ చేస్తుంది అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. రైతన్నలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ అన్నదాత సుఖీభ పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులకు సంబంధించి కానీ విడుదల చేయడానికైతే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందనమాట. అయితే మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి గాను ప్రతి సంవత్సరం కూడా రూ. 20,000 జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! ఈ యొక్క 20,000 సంబంధించి గాను 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే విడుదల కానున్నాయన్నమాట. అయితే దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి అయితే అడుగుతున్నారు చాలామంది. అయితే దీనికి సంబంధించి ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవాలని చెప్పేసి తెలపడం అయితే జరిగిందనమాట. త్వరలోనే ఈ యొక్క నిధుల విడుదలపై కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉందండి. అయితే బడ్జెట్ సమావేశాల్లో కూడా మనకి ఈ యొక్క నిధులు విడుదల చేసేందుకు అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుందనమాట. అంటే మనకి మే 8వ తారీఖున ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ అయితే ఉందండి. అందులో కూడా మనకి ఈ యొక్క నిధులు కేటాయించి విడుదల చేసేందుకు తొలి విడత కింద అయితే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందనమాట. అయితే దీనికి సంబంధించి కానీ కంపల్సరీగా మీరు ఈ కేవైసీ నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి. అయితే దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద కనబడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.